నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్కుంది. ఇది గబ్బర్ సింగ్ లో డైలాగ్. కానీ రియల్ గా మాత్రం పవన్ కి తెక్కుంది, దానికి లెక్క లేదు అనుకోవాలేమో. సాధారణంగా రాజకీయ నాయకుడిది నరం లేని నాలుకంటారు ప్రజలు. మాట చెప్పడం ఆ తర్వాత మాట మార్చడం కామన్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ మాట ఇవ్వడాలు మాట తప్పడాల్లో కూడా ఓ పరిమితి పాటిస్తారు. పవన్ కళ్యాణ్ గమనిస్తే తిక్క మరి ఈ రేంజ్ లో ఉంటుందా అనిపించక మానదు. ఆ మధ్య కాకినాడలో హోదా ఇమ్మంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత హోదా కోసం ప్రాణాలు పణంగా పెడతా అన్నారు. నిన్నటికి నిన్న హోదా కోసం చంద్రబాబు రాజీ పడ్డారంటూ నానా హడావుడి చేశారు. పైగా ప్రత్యేక హోదా కోసం త్వరలో దీక్షకు దిగుతా అన్నారు. ఎవరైతే ఏంలే, ఏపీకి హోదా వస్తే చాలు అనుకున్నారు ప్రజలు. కానీ ఆ మాట చెప్పి కనీసం వారమైనా గడవక ముందే తిక్క చూపించారు పవన్ కళ్యాణ్. ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదాపై మాట మార్చారు. అసలు ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైనది కాదని, ఏపీకి హోదా వచ్చినా రాకపోయినా రాష్ట్రానికి కావాల్సింది ఆర్థిక సాయమని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రస్తుతానికి పొత్తుల గురించి ఏమీ ఆలోచించుకోలేదని, ఎన్నికల సమయానికి ఒంటరిగా వెళ్లాలా లేక ఎవరితోనైనా కలిసి వెళ్లాలా అనేది నిర్ణయించుకుంటామని చెప్పారు. బీజేపీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. అయితే నిన్నటికి నిన్న గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా హోదా గురించి వీరంగం వేసిన పవన్ ఇప్పుడెందుకు ఆర్థిక సాయం చాలంటున్నట్టు, హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారని, అసలు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని నానా హడావుడి చేసి తాజా ఇంటర్వ్యూలో మాట మార్చడాన్ని ఏమనుకోవాలి? నిజంగా తానేం మాట్లాడుతున్నారో పవన్ కు అర్థం అవుతుందా? లేదా సినిమాలో డైలాగ్స్ రాసిచ్చినట్టు పొలిటికల్ స్క్రిప్ట్స్ కూడా ఎవరైనా రాసిచ్చినవి యథాతథంగా చదివేస్తున్నారా? నిన్నటి వరకు బీజేపీతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమే అనుకోవాలా? ఇంతకీ పవన్ స్టాండ్ ఏంటి? హోదా కావాలంటున్నారా వద్దంటున్నారా? నిన్నో మాట ఇవాళో మాట. మరికొన్ని రోజుల్లో ఈ తిక్క ఏ మలుపు తిరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.